ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. నువ్వు ఫోన్ చెయ్యకపోయేసరికి కంగారు పడిపోయి ఇంటికి ఫోన్ చేశాం. అవని చెప్పిందమ్మా. నాకేమైందా అని మీరు కంగారు పడినట్టే అవని తాళిపోవడంతో తను కంగారు పడింది. పల్లెటూరులో ఫంక్షన్ బాగా జరిగిందా అత్తయ్య? బాగా జరిగింది. మీరందరూ రాకపోవడం వలన చాలా ప్రశాంతంగా జరిగింది. అయితే ఇక మీదట మా అందరినీ తీసుకుని పోకుండా మీరు మాత్రమే పల్లెటూరి పండుగలకి వెళ్ళొస్తుంటారా ఏంటి? అత్తయ్య తీరు అలాగే ఉంది. ఎన్ని గొడవలున్నా ఎన్ని సమస్యలొచ్చినా కుటుంబ సమేతంగా వెళ్లడం వలన వచ్చే ఆ గౌరవమే వేరు. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. ఆ విషయం ఇంకా వదిలేయండి. శ్రీకర్, నువ్వు అసలు విషయం చెప్పు. అసలు విషయం ఏంటది? అదే వికాస్ గాడి విషయం. అదా, ఇప్పుడే వచ్చారు కదా, తర్వాత చెప్తానులే బాబా. శ్రీకర్, వికాస్ విషయం ఏంటి? మీ మీద అటాక్ చేయడానికి వచ్చిన ముసుగు దొంగ ఎవరో కాదు నాన్న. నిహారిక. రేయ్, నువ్వంత గ్యాప్ పీకిరా, కంప్లీట్ చెయ్యి. నిహారిక వాళ్ళ బావ వికాస్. వాడా? అవును నాన్న. ఇంతకు ముందు నన్ను మాంత్రికుడికి అప్పగించబోయాడు. ఇప్పుడు ముక్కుపుడక కోసం దొంగలా మీ ముందుకొచ్చాడు. ఇంట్లో ఉన్న మనుషులతోనే పడలేకపోతున్నామంటే వాడకుడు. వాడు నా బావని చంపాలని చూశాడు. అటువంటి వాడిని వదలకూడదు. ఏంటి నిహారిక ఇది? వికాస్ విషయంలో చాలా సీరియస్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా వాడే చేసుంటే గనక వాడు చేసింది తప్పే. వాడు నా బావైనా సరే, ఇంకెవరైనా సరే. కానీ ఇక్కడ నాకు అనుమానం. అనుమానం అని ఆగిపోయావే? చెప్పు. ఇటువంటి సందర్భంలో మనసులో ఏది ఉంచుకోకూడదు, బయటికి కక్కేయాలి. వికాస్ అని శ్రీకర్ పదే పదే చెప్తున్నాడు. వికాసే అని గ్యారంటీ ఏంటి? చూశానని శ్రీకర్ చెప్తున్నాడు కదా, కానీ మనం చూడలేదు కదా వసంత గారు. మీ తమ్ముడు కావాలని అలా చెప్పుండొచ్చు కదా. ఇది పాయింట్. ఈ లాజిక్ నాకు అసలు తట్టలేదు. పెనం మీద దోశను ఇట్టా తిప్పినట్టు ఏ విషయమైనా ఎంత ఈజీగా తిప్పేస్తావో. అందులో సిద్ధహస్తురాలు కదా బావా. రేయ్, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. వేద, వికాస్ విషయం గురించి మనం తర్వాత మాట్లాడదాం. ముందు నువ్వు అమ్మవారిని లోపల పెట్టా. వికాస్ గడి ఫోను ఇంకా నాట్ రీచబుల్ అనే వస్తుంది. బురతకు ఎదవా, కనీసం వాడైనా మరో నెంబర్ నుంచి మనకి ఫోన్ చేసి విషయం చెప్పొచ్చు కదా, మనం కొంచెం కూల్ అవుతాం. నిహారిక, ఏంటత్తయ్య? వికాస్ పేరు వినిపించిందేంటి? అమ్మయ్య, అమ్మ టైటిల్స్ దగ్గర నుంచి కథ మొత్తం వినేసింది అనుకున్నాను. పూర్తిగా వినలేదన్నమాట. బతికిపోయాం. ఏం మాట్లాడుకుంటున్నారని అడిగాను. తెల్లమొహాలు వేసుకుని చూస్తారేంటి? అదే అత్తయ్య, వికాస్ మీద ఆరోపణ వచ్చింది కదా, ఆ విషయం గురించి అమ్మ వాళ్లతో మాట్లాడదామంటే అమ్మ వాళ్ళు ఫోనే లిఫ్ట్ చేయడం లేదు. ఒక నిజం చెప్పండి. ఏ నిజమమ్మా? వికాస్ ముక్కు పుడకను అమ్మవారిని దొంగిలించడానికి వచ్చిన విషయంలో మీ ప్రమేయం ఏం లేదు కదా? అమ్మా, నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావమ్మా? అంతలే, ఒకసారి చెడు పని చేశాక తర్వాత 100 మంచి పనులు చేసినా
అవి కౌంట్లోకి రావు. ప్రస్తుతం మా పరిస్థితి అలాగే ఉంది. నిజంగా మాకు ఏం సంబంధం లేదత్తయ్య. మీ చేతుల మీదుగా ముక్కు పుడకన అందుకోవాలనే ఆశ నాకుంది గాని మరొకరి చేతులకి అప్పగించాలనే బుద్ధి అయితే నాకు లేదు. గతంలో మీరు చేసిన పెద్ద పెద్ద తప్పులను కూడా నేను క్షమించేశాను. వికాస్ గాడు చేసిన దారి దోపిడీ ప్రయత్నం విషయంలో మీకు భాగస్వామ్యం ఉందని తెలిసిందంటే మాత్రం క్షమించి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముక్కు పుడక విషయంలో ఎవరు తప్పు చేసినా శిక్ష భయంకరంగా ఉంటుంది. నా వలన ఏదైనా తప్పు జరిగినా నాకు నేను విధించుకునే శిక్ష కూడా అలాగే ఉంటుంది. అందులో అనుమానమే లేదు. మీ అబ్బాయి కృష్ణ మీదొట్టు, నాకేం సంబంధం లేదు. దొంగ మొహం, ఎన్నిసార్లు చెప్తావు నన్ను? నీ మాట నమ్ముతున్నాను. ఏయ్, పెసరట్టేసినంత ఈజీగా ఒట్టేస్తున్నావేంటే? రేపు నాకేదైనా జరిగిందనుకో, నువ్వు కూడా పనిష్మెంట్ అనుభవించాలి కదా. మంగళసూత్రం విషయంలో నా కంగారు ఇంకా తగ్గలేదు బావా. నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏం కంగారు పడకు. ఈ రాత్రి ఓపిక పడితే రేపు ఉదయానికల్లా తాళిని మెడను చేరుతుంది. ఈ రోజుల్లో కూడా తాళికి విలువనిచ్చే నా భార్యను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందామని. అదేంటి బావా అలా అంటావ్? అవునవని, సమాజంలో చాలా మార్పులు వచ్చేశాయి. జనరేషన్కి మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తుంది. తాళి పవిత్రతను కాపాడే ఆడవారు నీలాంటి వారు కొందరే ఉన్నారు. చాలా మంది తాళిని జస్ట్ ఒక ఆర్నమెంట్లా మాత్రమే చూస్తున్నారు. నా మాటలు కొందరికి ఇబ్బంది అనిపించొచ్చు, కానీ ఇది వాస్తవం. అన్నట్టు కంగారులో అడగడం మర్చిపోయాను. అసలు తాళి ఎలా పోయింది? నేను కూడా చెప్పడం మర్చిపోయాను. అదే కాక అందరిలో చెప్తే ఆ సంఘటనని వక్రీకరించి మాట్లాడతారని భయం వేసింది. పనుండి సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సత్యతో వాళ్ళ అమ్మగారితో మాట్లాడి బయటికి రాగానే ఒకడు అటాక్ చేశాడు. ఆ చుట్టుపక్కల ఎంత వెతికినా దొరకలేదు. ఎలా మాయమైందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. సత్య హెచ్చరిస్తున్నట్టు ఆ మినిస్టర్ కొడుకు విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడు వాడి మనుషులతో నీ మీద దాడి చేయిస్తూనే ఉంటాడు. ఆ మినిస్టర్ కొడుకు సంగతి చూడాలి. అలాగే ఆ వికాస్ గడి సంగతి కూడా చూడాలి. అమ్మవారు తన ముక్కు పుడకకు తానే భద్రతగా ఉండకపోతే ఎలా? ప్రతిసారి మనం కాపాడుకోగలుగుతామా ఏంటి? అలా కాపాడుకోవాలనే మనకి ఇలాంటి పరీక్షలు పెడుతుంది బావా.